ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, నేటి దేవుని వాగ్దానము. దేవుడు నీకు అత్యానందమును కలగజేయును గాక. ఆమెన్. జ్ఞానుల అత్యానందానికి కారణాలు ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానుల గురించి వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క జనన విషయంలో జ్ఞానుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. యేసుక్రీస్తు పుట్టిన సమాచారమును దేవుడు మొదట గొర్రెల కాపరులకు పలుకుల ద్వారా సమాచారం తెలియచేశాడు. రెండవదిగా దేవుడు జ్ఞానులకు యేసుక్రీస్తు జనన విధానమును సూచన ద్వారా తెలియచేశాడు. సూచనల ద్వారా ఆకాశములో నక్షత్రాన్ని చూపించాడు. ఆ నక్షత్రాన్ని వారు వెంబడించారు. దేవుడు గొర్రెల కాపరులకు పలుకుల ద్వారా బయలుపరిచాడు. జ్ఞానులకు మాత్రము ఆయన సూచన ద్వారా యేసుక్రీస్తు జనన విధానమును ప్రత్యక్షపరిచాడు. ఎంత దయగల దేవుడు! దేవుడు ఒక్కొక్కరి విధి విధానాలను గుర్తెరిగి ఎవరికి ఏ విధముగా తెలియచేయాలో ఆయన ఆ సమాచారాన్ని తెలియచేస్తాడు. జ్ఞానులకు దేవుడు ఆకాశములో నక్షత్రాన్ని చూపించి యేసుక్రీస్తు జనన విధానాన్ని వారికి తెలియచేశాడు. అయితే ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. నక్షత్రము జ్ఞానులకు దారి చూపించింది. ఈరోజు నీవు ఒక నక్షత్రముగా దేవుని ఎరగని ప్రజలకు దారి చూపే వ్యక్తివిగా నీవు ఉన్నావు. దేవుడు నిన్ను లోకములో ఒక నక్షత్రముగా నియమించాడు. కనుక నీవు నక్షత్రముగా ఈ లోకములో దేవునికి సాక్షిగా, దేవునికి నీవు దారి చూపే ప్రజలను నడిపించే వ్యక్తివిగా నీవు ఉన్నావన్న సంగతిని మరిచిపోకూడదు. ఎందుకంటే ఆనాడు జ్ఞానులకు నక్షత్రము దారి చూపించింది, యేసుక్రీస్తు యొద్దకు వారిని నడిపించింది. ఈరోజు నీవు కూడా యేసు ప్రభువును ఎరుగని వారి యొద్దకు అనేకులను నీవు నడిపించే నక్షత్రముగా ఉండాలని దేవుని ఉద్దేశము. అయితే ఈ జ్ఞానులు 3 బహుమానాలు తీసుకొని యేసు ప్రభు యొద్దకు వచ్చి వాటిని సమర్పించారు. ఆ 3 బహుమానాలు వారు తీసుకొని రావడంలో వారు ఆలోచన చేశారు, ఏం తీసుకొని వెళితే బాగుంటుంది అని. వారు వాటిని తీసుకొని వచ్చి యేసు ప్రభువుకు సమర్పించారు. సమర్పించి వారు ఆనందించారు. వారి ఆనందము అత్యానందమైంది. అయితే జ్ఞానుల ఆనందానికి కారణాలు ఏమిటి? ఒక 3 కారణాలు మనం చూద్దాం. మొదటి కారణము, జ్ఞానులు అనుకున్నది నెరవేరింది. వారు ఏమనుకున్నారు? ఏమనుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును తీసుకొని వచ్చారు. బంగారమును తీసుకొని వచ్చిన జ్ఞాని అనుకున్నాడు, పుట్టినవాడు రాజులకు రాజు అని. రెండవ జ్ఞాని సాంబ్రాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఏమనుకున్నాడు? పుట్టినవాడు ప్రధాన యాజకుడు, యాజకులకు యాజకుడు అనుకున్నాడు. మూడవ జ్ఞాని ఏమనుకొని ఆయన బోలమును తీసుకొని వచ్చాడు? పుట్టినవాడు ప్రవక్త అనుకొని ఆయన బోలము తీసుకొని వచ్చాడు. ఆనాడు ప్రవక్తలు చనిపోతే వారి శరీరానికి బోలమును పూసేవారు. కనుక ఈ ముగ్గురు ఈ 3 వస్తువులను తీసుకొని వచ్చేటప్పుడు వారు అనుకున్నారు. యేసు ప్రభువును చూడగానే వారు అనుకున్నది నెరవేరింది. రెండవదిగా, ఆ యొక్క మహానుభావుడైనటువంటి యేసును చూడాలన్న కోరిక తీరింది. యేసును చూడాలన్న కోరిక తీరింది. మూడవదిగా, వారు యేసు ప్రభువును చూడటానికి బయలుదేరిన నాటి నుండి యేసు ప్రభు యొద్దకు చేరుకునే వరకు 2 సంవత్సరాల వ్యవధి అని చరిత్రకారులు చెబుతున్నారు. కనుక మూడవదిగా, వారి ప్రయాసానికి ప్రతిఫలము దొరికింది. క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు విషయములో నీ ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదని, యేసుక్రీస్తుకు నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము తప్పక ప్రభువు నీకు అనుగ్రహిస్తాడని, అనుగ్రహించి నిన్ను అత్యానంద భరితురాలిగా చేస్తాడని
నీవు నమ్మాలి. ఆ నమ్మకమే నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తుంది. అట్టి అత్యానందమును దేవుడు నీకు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన. దయగల మా తండ్రి, ఆనాడు అత్యానంద భరితులైనటువంటి జ్ఞానులను మాకు జ్ఞాపకం చేశారు. ఈనాడు నాయన మిమ్మును నమ్మిన మీ ప్రియ ప్రజలకు, మీ బిడ్డలకు, దూర ప్రాంతాలలోనూ దూర దేశాలలోనూ ఉన్నటువంటి మా ప్రియులకు వారి జీవితకాలమంతా యేసునామమున అత్యానందాన్ని అనుగ్రహించి మీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మీ ప్రజల పక్షమునగా అనగా మా ప్రియుల పక్షముగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి ఆశీర్వదించి అత్యానందాన్ని మీ ప్రియులైన ప్రజలకు ప్రసాదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.